జాతక సాహితీ సరస్వతికి నమస్కారం. తాపాదైత్య ప్రతాపా తపసముపచితాప్త్రాయమాణం త్రిలోకీం లోలైర్జ్వాలాకలాపై ప్రకటయదభితః చీనపట్టాంచలాని ఛత్రాకారం శలాకా ఇవ కనకకృతః శౌరిదుర్దండలగ్నం భూయాసుర్భూషయంత్యోరథచరణమరస్ఫూర్తయ కీర్తయేవః. ఈ సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు ధరించినప్పుడు ఎలా కనిపిస్తున్నదంటే ఒక మహాద్భుతమైనటువంటి ఛత్రంలాగా, ఒక గొడుగులాగా కనిపిస్తున్నది. ఈ గొడుగుకి ఒక గొడుగు కర్ర ఉంటుంది. ఈ కాడ ఎటువంటిది అంటే శ్రీ మహావిష్ణువు యొక్క హస్తమే ఈ గొడుగు కర్రలాగా ఉన్నది. ఆయన ఈ సుదర్శన చక్రాన్ని ధరించినప్పుడు అది ఒక గొడుగులాగా కనిపిస్తుంటే, ఈయన చెయ్యి ఆ గొడుగును పట్టి ఉంచిన కర్రలాగా ఉన్నది. ఈ సుదర్శన చక్రానికి మధ్యలో ఆకులు ఉంటాయి. ఈ ఆకులు ఎలా ఉన్నాయంటే గొడుగుకి సంపూర్ణముగా గొడుగు వ్యాపించి వికసించి ఉండటానికి ఆధారమైన ఊసలు, ఆ చువ్వలు ఎలా ఉంటాయో అలా ఈ సుదర్శన చక్రం నడుమ ఉన్నటువంటి ఆ ఆకులు అలా భాషిస్తున్నాయి. శ్రీమన్నారాయణుడి చేయి గొడుగు కర్రవలే ఉన్నది. ఈ గొడుగు ఎండా వానల నుండి మనల్ని నిరంతరం కాపాడినట్లుగా ఈ సుదర్శన చక్రం అనేటువంటి ఈ గొడుగు ప్రబలులైనటువంటి రాక్షసులు, ఘోర రాక్షసుల బారి నుండి, వారి చేష్టల నుండి, వారి దుష్కృత్యముల నుండి భక్తుల్ని నిరంతరము కాపాడుతూ ఎండావానల నుండి గొడుగు సంరక్షించినట్టుగా మానవుణ్ణి ఈ సుదర్శన చక్రం అనేటువంటి గొడుగు శ్రీమన్నారాయణుడి చేత నుండి సమస్త రాక్షసుల యొక్క దుష్కృత్యముల నుండి భక్తులను రక్షిస్తున్నాయి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనే చల్లని నీడని ఈ సుదర్శన చక్రం అనే గొడుగు భక్తులకి కలిగిస్తున్నది. ఇటువంటి మహిమాన్వితమైన ఈ సుదర్శన చక్రం సకల సుఖశాంతులను భక్తులకు ప్రసాదించుగాక.